స్లీప్ ఆప్నియాకి సంబంధించి మీరు ఎటువంటి వైద్యం అందిస్తారు? మోస్ట్ ఆఫ్ ద రీజన్స్ స్లీప్ ఎప్నియాక్ అంతా ఈఎన్టీ రిలేటెడ్ ప్రాబ్లమ్సే ఉంటాయి. నేజల్ పాలిప్స్ కానీ, డీవియేటెడ్ నేజల్ సెప్టమ్, లేకపోతే ఎడినాయిడ్స్, ఇలాంటివేవో చాలా అబ్స్ట్రక్షన్స్, ఎనటామికల్ అబ్స్ట్రక్షన్స్ చాలా వరకు ఉంటాయి. అయితే దీనికి ఉన్న ఇంకొక రీజన్ ఏంటంటే చిన్న కింద దవడ. కింద దవడకి ఏమవుతుందంటే కింద దవడ లోపల మన నాలికకి సంబంధించిన అటాచ్మెంట్స్ అన్నీ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ కింద దవడ చిన్నగా వెనక్కి ఉందో మనం పడుకున్నప్పుడు ఎయిర్వే స్పేస్ తగ్గిపోతుంది. పోస్టీరియర్ ఎయిర్వే స్పేస్ అంటాం, అది తగ్గిపోతుంది. తగ్గిపోవటం వల్ల గాలి ఆడక నిద్ర మధ్యలో లేవటం, లేకపోతే గురక రావటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో మనం నార్మల్గా స్లీప్ ఎప్నియా ఉన్న పేషెంట్స్కి రొటీన్ స్లీప్ స్టడీస్ చేసి ఇతర ఏ ఎనటామికల్ అబ్స్ట్రక్షన్స్ లేవు అండ్ చిన్న దవడ ఉంది అని మనకి నిర్ధారణ అయితే ఆ దవడని కింద ఉన్న చిన్న అంటే గెడ్డాన్ని మనం ముందుకి తీసుకురావచ్చు సర్జికల్గా. దీన్ని జీనియోప్లాస్టీ ప్రొసీజర్స్ అంటాము. సో మామూలుగా దవడ చిన్నగా ఉంటే మనకి ఫేషియల్ ప్రొఫైల్ కూడా కొంచెం ఓల్డ్గా కనిపిస్తాం, ఏజ్డ్గా అనిపిస్తాం కదా. సో ఈ చిన్ని ముందుకు తీసుకురావటం వల్ల వాళ్ళ ప్రొఫైల్ కరెక్ట్ అవుతుంది, ఫేస్ స్ట్రైట్గా ఉంటుంది, ఈ స్లీప్ ఎప్నియా ప్రాబ్లం కూడా నయమైపోతుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.